హాయ్ అందరికి, నేను మీ మంజు. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈ రోజు వీడియోలో మనం కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్ గా చేసుకునేలాగా కాకుండా కాకరకాయతో ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేదు అనేది అస్సలు ఉండదు. మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకొని తింటారు. వేడి వేడి అన్నంతో చాలా టేస్టీగా ఉండే ఈ కూరని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పావు కేజీ దాకా కాకరకాయల్ని తీసుకొని దానిపైన ఉన్న పొట్టుని లైట్ గా తీసేయండి. మరీ ఎక్కువగా కాకుండా కాస్త కాకరకాయ పొట్టుని పీల్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మొదళ్ళు చివర్లు కట్ చేసుకొని కాకరకాయని 1 ఇంచు పొడవున ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల గింజల్ని కత్తితో లేదా స్పూన్తో జాగ్రత్తగా తీసేయండి. ఇలాగే అన్ని కాకరకాయ ముక్కలకి ఉన్న గింజలను తీసేయండి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి కాకరకాయ ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు పోతుంది. ఇప్పుడు మసాలా కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని రెండింటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి వేయించుకోండి. ఇవి బాగా వేగాక వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత అదే కడాయిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసి రంగు మారేంత వరకు వేయించుకోండి. అవి కొద్దిగా రంగు మారాక 8 వెల్లుల్లి రెబ్బలను వేసి 2 నిమిషాలు వేయించుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత చింతపండును వేసి 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. అరగంట తర్వాత కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కాకరకాయల్లో ఉండే నీరు అంతా పోయి చేదు అంతా బయటికి వస్తుంది. అలాగే అన్ని ముక్కల్ని అలా వత్తుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కాకరకాయని ఫ్రై చేయడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదు. వీటిని మీడియం ఫ్లేమ్ లో ఒక 7-8 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పప్పుల్ని వేయండి. అలాగే అందులోకి 2 టీ స్పూన్ల దాకా కారము, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడ ఉప్పును వేసి వీటన్నిటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులోకి వేయించుకున్న ఉల్లిపాయల మిక్చర్ ని వేసి కోర్స్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక 8 నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కల్ని చెక్ చేసుకుందాం. మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కాకరకాయలు బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా మారాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మసాలా అంతా కాకరకాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ ఉడికించుకోండి. ఒక 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి. అంతే, మన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కారం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.